డెన్మార్క్ పోలీసులు నన్ను జైల్లో పెట్టారని నా పాస్పోర్ట్ లాగేసుకున్నారు. అసలు ఏం జరిగిందంటే, జైలు రూములో జీవితము సంకనాకి పోయింది. ఫస్ట్ పార్ట్ ఎవరైతే చూడకపోతే దీని కింద ఉన్న వీడియో ఫస్ట్ పార్ట్ అది చూడండి. ఈ వీడియో చూడడం ద్వారా మీ పిల్లలకి 20 మార్కులు అయితే వస్తాయి. సో కనుక పూర్తిగా వీడియో చూడండి, ఒక లైక్ ఒక కమెంట్ చేసి పూర్తిగా వీడియోని అయితే కంటిన్యూ చేయండి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఆర్కిటిక్. నమస్తే బొగుమారా, అందరూ బాగున్నారు? ఆర్కిటిక్ కి స్వాగతం స్వాగతం. మనం వచ్చేసామండి ఆర్కిటిక్ సర్కిల్లోకి. సో అఫీషియల్గా మనం ఉత్తర ధ్రువంలో అయితే ఎంటర్ అయ్యామన్నమాట. చిన్న లొకేషన్ అయితే ఉంది, బాగుంది వెనకాతలంతా. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం ఉత్తర ధ్రువానికి. మ్యాచింగా ఈ లుక్ లైక్ టెడ్డీ బేరా? నా టెడ్డీ బేర్, పోలార్ టెడ్డీ బేర్, పోలార్ టెడ్డీ బేర్. సో అడ్వెంచర్ సాగబోతుంది. మనం 6 రోజులు దీని ముందు వీడియో మేము ఇక్కడికి ఎలాగొచ్చాము ఉత్తర ధ్రువానికి చేశాను, చూడండి. మర్చిపోకుండా లైక్ కమెంట్ చేయండి. తర్వాత ఇది చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఈ 8 రోజులు ఉత్తర ధ్రువాన్ని సందులో బొందులో మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. పోలార్ బేర్ని కూడా చూడబోతున్నాం. ఓకే, గోయింగ్ ఫర్ వాట్? ఐస్ బాక్స్, రైట్? ఐస్ బాక్స్ చూడడానికి వెళ్తున్నామండి. వెదర్ భలే ఉంది. మొట్టమొదటిగా ఆర్కిటిక్ సర్కిల్లో కాలు అడుగు పెట్టి వెళ్తున్నాం. చాలా బాగుంది. ఈరోజు ధ్రువపు ఎలుగుబంట్లు మా మీద దాడి చేశాయండి, చంపడానికి వచ్చి. అసలు ఏం జరిగిందంటే, మాకు ఒక దగ్గర ధ్రువపు ఎలుగుబంట్లు ఉన్నాయని ఈయనకి చెప్పగానే ఈయన అక్కడికి తీసుకెళ్లారు, టీమ్ లీడర్ చెప్పగానే. సో అక్కడికి వెళ్ళేసరికి ఆయన చెప్పారు సైలెంట్గా ఉండండి, మా గోల్ చేయకండి అని. ఎందుకంటే అవి చాలా కోపంగా అగ్రెసివ్గా ఉంటాయి. ఎందుకంటే ఈ ఎండాకాలం 3 నెలలు అవి వేటాడి కొవ్వును దాచుకుంటాయి. కొవ్వును దాచుకోవడం అంటే మీరు చదువుకున్నారు కదా, శీతాకాలంలోని అవి నిద్రాన వ్యవస్థ 8 నెలలు నిద్రలోనే ఉంటాయి, ఏ రోజు లెగవు. ఆ కొవ్వుని కరిగించుకొని అలా పడుకునిపోతాయి మంచులోని. సో ఈ ఎండాకాలంలో వేటాడుకుంటే చాలా అగ్రెసివ్గా ఉంటాయండి, మీరు గోల్ చేయకండి అన్నారు. మేము సైలెంట్గానే ఉన్నాం. వాటికి 40 కిలోమీటర్ల దూరం నుంచి వాసన పసిగట్టే సామర్థ్యం ఉంటాయి ఎలుగుబంట్లకి. మీరు చూడడానికి ధ్రువపు ఎలుగుబంట్లు తెల్లగా ఉన్నాయి, కానీ అవి చూడడానికి నల్లగా ఉంటాయి, కాకపోతే బొచ్చు మాత్రమే తెల్లగా ఉంటాయి. సో ఆ సామ్రాజ్యంలోకి వెళ్ళామని చెప్పి బుర్రూపి బెదిరించే, నువ్వు రాకు, మా అడ్డాలోకి రాకు అని. ఎందుకంటే ధ్రువపు ఎలుగుబంట్లు ప్రపంచంలో చాలా తక్కువ ఉన్నాయి, ఎక్కువ లేవు. సో దగ్గర 10 కిలోమీటర్లకు ఒక ధ్రువపు ఎలుగుబంటి మీకు కనబడుతుంది, ఎక్కువ కనబడవు అనమాట, చాలా తక్కువ కనబడతాయి. వెళ్ళిపో అని చెప్పి బుర్రూపే ఇంకా చాలా మంచి, ఇంకా వినట్లేదని చెప్పేసి మా దగ్గరికి వచ్చింది. ఈత ఆడుకుంటూ మా దగ్గర చాలా స్పీడ్గా వచ్చాయి. చాలా స్పీడ్గా ఈత ఆడుతుంది. 24 గంటలు ఈత ఆడే సామర్థ్యం ఉంటుంది. ఎందుకంటే సీ లైన్స్ అంటారు కదా, సీ లైన్స్ ఇవన్నీ తినడానికి వెళ్తాయి. వాటి ప్రధాన ఆహారం సీ లైన్స్. ఎందుకంటే అవే ఫ్యాట్ ఎక్కువగా ఉంటాయి. అవి 2-3 తినేస్తే చాలు అనమాట, మొత్తం నెలకు సరిపోతాయి. సో ఆ విధంగా కొవ్వు పెంచుకునే సమయంలో మేము వెళ్ళాం. చాలా అగ్రెసివ్గా మాతో వచ్చింది. ఇంకా మా వాళ్ళు అన్నారు ఇంకా పరిగెట్టండి అని చెప్పి ఇంకా బండి ఇంజిన్ స్టార్ట్ చేసి చాలా స్పీడ్గా వెళ్ళాం. ఎంత స్పీడ్గా వెళ్ళినా మాతో పాటు వెనక్కి వచ్చింది. ఇంకా మేము చెప్పాం కదా, ఇంకా మేము పారిపోయాం. మేమే కదా అందరం వెళ్ళిపోయాం భయపడిపోయి. ధ్రువపు ఎలుగుబంట్లు అయితే చాలా అగ్రెసివ్గా ఉన్నాయి. అదృష్టం, జూలో చూడడం వేరు, ఇలా రాగా చూడడం వేరు కదా. కానీ చాలా బాగుంది. పేత్రికా ఫోన్ అనమాట ఇది, నా ఫోన్తో తీసింది, సరిగ్గా రాలేదు, ఊగిపోయింది, చూసుకోలేదు. ఎనీవే హ్యాపీగా ఉంది ధ్రువపు ఎలుగుబంట్లు చూడడం. ఇక్కడ వాటర్ 2 కలర్స్లో ఉండడానికి గల కారణం ఏంటి అంటే, ఐస్, మంచు కరిగిన వాటరు, మామూలు వాటరు. సో అందుకు 2 కలర్స్ ఉన్నాయి. గుడ్. స్పైసీ, సాల్టీ. ఇప్పుడు మేము తిన్న చిన్న ఐస్ ముక్క ఎలా వచ్చిందో తెలుసా? కొన్ని వేల సంవత్సరాలు గల గ్లేషియర్స్ ఈ సముద్రంలో పడి మొక్కలయ్యి నెమ్మదిగా కరిగి కొన్ని సంవత్సరాలకి, కొన్ని అయితే 100 సంవత్సరాలకి కరిగి అవి చిన్న ముక్కలుగా అవుతాయి అన్నమాట. ఎందుకంటే ఒకప్పుడు అవి ఇలాగే ఉన్నవే, ఎంతంత పెద్దవే. ఇవి కరగాలంటే ఎండ బాగా ఉండాలి కదా. ఎండ లేనప్పుడు చల్లగా ఉండేటప్పుడు ఎలా కరుగుతాయి? మీకు ఇప్పుడు అర్థమైందా ఐస్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందో అనేది? చూడండి, నల్లపక్షులు చూడండి, నల్లబాతులు. గాలికి ఎగిరిపోయింది ప్లాస్టిక్. గాలికి ప్లాస్టిక్ ఎక్కడి నుంచి ఎగిరిపోయి వచ్చింది. సో దాన్ని తీయాలి మనం. ఓకే, దాట్స్ ఇట్. ఓకే, ప్లాస్టిక్ ఎగిరిపోయింది. ఎన్విరాన్మెంట్ సేవర్. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ ఒకళ్ళు తీయపోతే కొన్ని వేల సంవత్సరాలు ఇలా ఉండిపోద్ది ఐస్బర్గ్ అదిని. సో మనం కాపాడాలి కాబట్టి ప్లాస్టిక్ రహిత ఆర్కిటిక్ని మనం చూడాలి, మన దేశం కూడా ఇలాగ అవ్వాలి. సముద్రం ఏంటండి ఇక్కడ 2 రంగుల్లో ఉందని మీకు డౌట్ వచ్చిందా? ఎందుకంటే మంచు దెబ్బలు ఒకేసారి బలంగా కిందన పడడం వల్ల ఆ మట్టితో మిక్స్ అయిపోయి ఒక మజ్జిగలా తయారవుతుంది. సో ఆ మజ్జిగ ఒకేసారి మజ్జిగ లాంటి మిశ్రమం ఈ ఉప్పు నీటిలోని కలదన్నమాట. కలాలి అంటే మనం కవ్వం పెట్టుకొని చిలకాలి.
ఏదైనా అలలు రావాలి, అలలు రావు. సో అందుకు అలా నెమ్మదిగా కలుస్తాయి. చూడండి, ఇటు సైడు షిప్కి ఇటు సైడు, షిప్కి అటు సైడ్ చూసారు ఎలా ఉందో. అంటే మనం మిక్స్ చెయ్యాలి. ఇప్పుడు ఈ షిప్లు వెళ్ళేటప్పుడు కొంచెం ప్రెషర్ వల్ల కొన్ని కలుస్తాయి, లేదా పెద్ద వర్షం పడాలి, లేదా అలలు రావాలి, వస్తేనే అలా అవుతుంది. సో అలాగా షిప్పులోకి అన్ని షిప్పులు చిన్న షిప్పులు దించి అలా వాష్ చేసి పెడతారనమాట. ఇలా అయితే చాలా పత్యాపారం అండి ఈ షిప్పులు. చిన్న షిప్పులు దించడం, తీసుకెళ్ళడం, దించి తేవడం, ఒక టైప్ ఆఫ్ పత్యాపారం అనే చెప్పాలి. Patrika, don't dance like that. We're going to die tomorrow. Dance like you will think that not gonna be tomorrow. మొత్తానికి డే 7 ఇలా ముగిసింది. రాబోయే 8 రోజులు ఇలాగే ఉంటుంది. ఉత్తర ధ్రువం చుట్టూనే తిరుగుతూ ఉంటాం అనమాట. ఇంకా దీని తర్వాత ప్రపంచం ఏం లేదు కాబట్టి ఇదే తిరుగుతున్నాం మొత్తం అంతానా. మీరు చూసుకుంటే టైము 1 గంట అయింది, అర్ధరాత్రి 1 గంట అయింది అనమాట. 24 గంటలు సూర్యుడు ఉంటారు, తెల్లార్లు సూర్యుడు ఉంటారనమాట. ఓకే, తిరిగి డే 8లో కలుసుకుందాం. ఓకే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డే. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ Arctic. డే 8 అండి. 8కి స్వాగతం, సుస్వాగతం. సో నిన్న వెదర్ అయితే ఎంత ఎండగా ఉంది, ఈరోజు అంత మబ్బు అయిపోయింది. ధ్రువపు ఎలుగుబంట్లు అలా వెళ్తున్నాయి కొండ మీద నుంచి. సో ఈరోజు మమ్మల్ని బయటకు తీసుకెళ్తాను, ధ్రువపు ఎలుగుబంట్లను చూపిస్తాము అన్నారు. ఎక్కువ వచ్చేసరికి వీళ్ళు ఆపేశారు అనమాట. మేము బయటికి వెళ్ళాల్సిందే, అదన్నీ తిరగాల్సిందే, పోయింది. ఇది పరిస్థితి ప్రజెంట్. అలా మరి ఏం చెడ్డీతో ఉన్నారంటే అలవాటు అయిపోయింది చలి. పిచ్చిదానా, చచ్చిపోతే మెంటల్ దానా వస్తుందో సై మెంటల్ దానా. తినింది ఎక్కువైపోతే అలాగే ఉంటుంది. చంపేస్తాను. బాగుందో చూడండి. అవి కిల్లి బనానా ఎన్నిసార్లు ఇచ్చినా అట్టుపండు కావాలంటది. అట్టుపండే పండు. సో పొద్దున్న ధ్రువపు ఎలుగుబంట్లు వచ్చాయని చెప్పి క్యాన్సిల్ చేశారు కదా. ఇప్పుడు మళ్ళీ కొంచెం దూరం తీసుకొస్తున్నాడు అనమాట. చూద్దాం ఏం కనబడతాయి ఏంటో. చాలా చల్లగా ఉంది, మొత్తం మాస్క్లు వేసాను. ఓకే, ఇంగో వా ఇప్పుడే పడ్డది. సో ఈ మొక్క ఇక్కడికి ఎలా వచ్చింది అనుకుంటున్నారు? అదిగో అక్కడ బద్దలైపోయి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. అలా బోళ్ళు మొక్కలు, చిన్న మొక్కలన్నీ అలా బద్దలైపోయి వచ్చినవే అక్కడి నుంచి. అదిగోండి ఆ పెద్దది, అదే పెద్ద మొక్క, ఇది చిన్న మొక్క అయిపోయింది. ఇది ఒక 10 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు కరిగిపోద్ది అలాగన మొత్తం. సౌండ్ చూస్తే బఠానీ గింజలా సౌండ్ వస్తుంది. ఈ ఐస్ లోపల నుంచి వెళ్తుంటే రబ్బర్ బోట్ కదా, ఆ సౌండ్ వస్తుంది. అయ్యా, వింటున్నారా?
సో అందరూ ఉత్తర ధ్రువం అంటున్నారు. ఏంటంటే ఇప్పుడు మనం ఎండ్ ఆఫ్ ద వరల్డ్, ఇంకా దీని తట్ట ప్రదేశం ఏం లేదు. దీన్ని స్వాల్బర్డ్ అని అంటారు. ఇదే ఉత్తర ధ్రువం, ఇంకా లాస్ట్ ఇంకేం లేదనమాట. సో ఇది గ్రీన్లాండ్. సో మీరు అందరికీ డౌట్ వచ్చే ఉంటుంది, ఏమండి భూగోళం ఇది కదా, దీనిపైన ఉత్తర ధ్రువం, దీని కిందన దక్షిణ ధ్రువం అంటున్నారు కదా, మరి జంతువులు ఏంటి వెరైటీగా ఉన్నాయి అని మీ అందరికీ డౌట్ వచ్చే ఉంటుంది. సో ఇది భూగోళం కిందన ఉన్న అంటార్టికా ఒక ఖండం. మీరు అక్కడ ఏం చూశారు? పింగ్విన్స్ని చూశారు, సీ లైన్స్ని చూశారు, త్రిమింగళాలను చూశారు, ఇంకా చాలా రకాల పక్షులను చూశారు, ఆల్బర్ట్రాన్. సో ఇది ధ్రువం ఖండం కాదు, ధ్రువం దేశాల సమూహం. ఎలాగంటే మొక్కలు ఆ కోసం ఒక మొక్క, ఈ కోసం ఒక మొక్కలు అయిపోయి ఉంది. సో మొక్కలు అయిపోవడం ఉండడం వల్ల ఇక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులకి ద్రవపు ఎలుగుబంట్లు ఇక్కడ పెరుగుతాయి. సో పింగ్విన్స్ ఎక్కడ కనబడవు మీకు. సో కిందన దక్షిణ ధ్రువంలోనే మీకు పింగ్విన్స్ కనబడతాయి. సో ఇది ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం. ఇంకా రాబోయే రోజులు ఇంకా మనకి 7 రోజులు మిగిలి ఉంది. సో ఇది 8వ రోజు కాబట్టి మీకు ఇంకా తెలుసుకుని ఇంకా ముందు ఇంకా చాలా బాగుంటుంది. ఐ హోప్ మీకు ద్రవపు ఎలుగుబంట్లు బాగా చూశారు అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఇంకా బాగా ద్రవపు ఎలుగుబంట్లు దగ్గర నుంచి జూమ్ లెన్స్ నుంచి చూద్దాం. ఓకే, What? I'm going to sleep. I sleep. Okay. Była sobie baba Jaga, miała to chatkę Poland z patata. masła, a w tej chatce Niedra same పాడట్లేదంట, పాడుతుంది. Sing. I cannot focus. Focus. Welcome to day 9. Good morning from Day 9. డే 9 అండి. పొద్దున బయలుదేరాం. సూర్యుడు బాగున్నారు, వెదరు. బయటకి ఎక్కి ఇంకా ఈ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. చూసారు కదా, రెడీగా ఉన్నారు వాళ్ళు. రాగానే దించేసి ఇదిగో ఆ బృందంతో కలిపి పైకి ఎక్కాలి. సో వెదర్ అయితే బాగుంది. ఇట్స్ రియల్ గేమ్ రైట్? రియల్ గేమ్, ఇట్స్ రియల్. దాని ఎందుకంటే ఎలుగుబంట్లు వస్తే కాల్చడానికి. ఏంటి ఇవి పూతరేకులు అప్పడాలు అనుకుంటున్నారా? పూతరేకులు అప్పడాలు కాదండి, సముద్రపు నాచు గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, ఇక్కడ వైట్ కలర్లో ఉంటుంది నాచు. మరి ఆర్కిటిక్లో అన్ని ఇలాగే ఉంటాయి వెరైటీగానే. మొత్తం ఊరంతా ఇక్కడ నాచు ఈ రంగులోనే ఉంది, వైట్ కలర్లో ఉంది. చూసుకోవచ్చు, మొత్తం కొండంతా ఎక్కొచ్చాం. షిప్ అయితే అక్కడ ఉంది, మీకు కనబడ్డది కదా. వ్యూ అయితే బాగుంది కదా సతీష్? నైసా వ్యూ పాయింట్? బాగుంది అంతానా. చూడండి ఎంత వెరైటీగా ఉన్నాయో. బ్లూ, గ్రీన్ గడ్డి. ఫంగస్ ఏ రంగులో మొలిచిందో చూడొచ్చు మీరు. ఇదిగోండి, చూసారా, జూమ్లో పెట్టాను చూసారా. ఇవి మష్రూమ్స్ అండి, ఇక్కడ ఆర్కిటిక్లో పెరిగే మష్రూమ్స్ ఈ రంగులో ఉన్నాయి చూసారా. గెన్న ద్రవపు ఎలుగుబంట్లను భయపెట్టడానికే కానీ చంపేయడానికి కాదండి. అవి పెద్ద శబ్దం చేస్తాయి. క్యాటర్బాల్ గన్లు అంటారు కదా, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ దగ్గర ఉంటాయి. సో రాళ్ళు ఇలా ఉన్నాయన్నమాట వైట్గాన. బద్దలు కొడితే మీకు ఈ షేప్లో ఉన్నాయి. వైట్గా ఉన్నాయి ఏంటి అని బద్దలు కొడితే లోపల ఇలాగ ఉన్నాయి, ఆరెంజ్ కలరు, రెడ్, భలే వెరైటీగా ఉన్నాయి. ఆర్కిటిక్లో కనబడే అరుదైన జింకలండి. మీరు చూస్తున్నారు కదా, తెల్లగా జూలుగా ఎంత బాగున్నాయో. ఇవి ఇక్కడ ఆర్కిటిక్లో మొలిచే మొక్కలు తింటూ బతుకుతాయి. తర్వాత ఎలుగుబంటి యొక్క కళేబరం. ఇప్పుడు ప్యాత్రిక చూడండి, అది ఎందుకు చేస్తుందంటే ఇక్కడ ఉన్న గడ్డిని ఇంకో ఊరు తీసుకెళ్ళకూడదు, మట్టి మాషానాన్ని ఏం చేయకూడదు. సో ఫస్ట్ ఇలా మళ్ళీ కడిగి తర్వాత ఇందులోకి ఎత్తి ఈ నీళ్లు ఇలా ముంచి ఇలా వెళ్ళాలి. ఇది పత్యాపారం. షిప్లోకి వచ్చేసి లంచ్ చేసేసి సముద్రపు సింహాలు చూడడానికి వెళ్తున్నాం. సముద్రపు సింహాలన్నీ గుంపుగా ఉంటాయి అన్నమాట, ఎలుగుబంటిలా సింగిల్గా ఉండవు. సో అవి చూడడానికి అయితే బయలుదేరుతున్నాం. మొత్తం బర్డ్స్ని చూడడానికి వెళ్తున్నాము. ఇప్పుడే వాళ్ళు చూసారు బైనక్లర్స్లోని, అక్కడ ద్రవం నక్క ఉందంట, ఆర్కిటిక్ ఫాక్స్ అని చెప్పి. ద్రవపు ఎలుగుబంట్లలో ఇక్కడ నక్కల కూర ఉంటాయి, తెల్లగా ఉంటాయి జూలు కుక్కల్లాగా. అదిగోండి నక్క. మొత్తానికి మీరు చూసారంటే ద్రవపు నక్కను మీకు చూపించగలిసాను. చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. చూసారా ఎన్ని ఉన్నాయో డబ్బులేలాగా అన్నీ ఉందా ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చామండి చిన్న ఐలాండ్కి. పేదరిక మనం ఏం చూడబోతున్నాం అమ్మా? సీ లైన్స్ చూడబోతున్నాం. మామూలుగా ఉండవు, చూపిస్తాను. సముద్రపు సింహాలు
సముద్రపు సింహాలు, మ్యామిల్స్ అంటే క్షీరదాలు. క్షీరదాలు అంటే కానీ పాలిచ్చే జంతువుల్ని క్షీరదాలు అంటారు. సో వీవి ప్రధానంగా వేటాడే జంతువులు వచ్చేసి పింగ్విన్స్, తర్వాత పక్షులు, చేపలు, సీల్స్. కానీ వీటిని కూడా వేటాడే జంతువులు ఉన్నాయండి. అవేంటో తెలుసా? ద్రౌప ఎలుగుబంట్లు. తర్వాత సముద్రం నుండి అతిపెద్ద భారీ తిమింగలాలు, వేటాడే తిమింగలాలు, షార్కులు వీటిని వేటాడుకొని తినేస్తాయి అన్నమాట. సో ఇవి గుంపుగా ఉంటాయి, చాలా ఇదిగా ఉంటాయి అన్నమాట. వేడి ప్రదేశంలోనూ ఉండగలవు, నీటిలోనూ ఈత ఆడగలవు, పైన కూడా ఉండగలవు. నాయన అన్వేషు, ప్రతి దేశంలో సూర్యాస్త సమయాలు పెడతావు కదా, ఇప్పుడు ఆర్కిటిక్ ఉత్తర ధ్రువంలో సూర్యాస్త సమయం పెడతావా అంటే పెట్టానండి. కాకపోతే సూర్యుడు 24 గంటలు ఉండరు కాబట్టి అస్తమించడు, సూర్యుడు అస్తమించడు కాబట్టి నేను సూర్యాస్త సమయాన్ని మీకు చూపించలేదు. సో డే 9 అయితే ఇలా సాగింది. మనం ఈ ఉత్తర ధ్రువం చుట్టూ తిరుగుతాం. ఇదిగోండి షిప్పు ఇలాగా ఈ చుట్టూ ఉత్తర ధ్రువం చుట్టూ తిరుగుతుంది ఈ పార్ట్ అంతా. మనం ఉత్తర ధ్రువానికి ఈ పార్ట్లో ఉన్నాం, కరెక్ట్గా లొకేషన్. ఈ సర్కిల్లో ఉన్న పార్ట్ కెనడా, నార్వేతో పాటు ఇది కూడా వస్తుంది అనమాట. ఓకే, నిన్న మీరు మంచి మంచి లొకేషన్స్ చూశారు, జంతువులను చూశారు, ద్రౌప ఎలుగుబంట్లను, చాలా రకరకాల పక్షులను చూశారు. ఈరోజు మనం సముద్రపు సింహాలు, నక్కలు, ఆర్కిటిక్ నక్కలు, కొత్త జంతువులను అయితే చూసాం. చాలా బాగుంది, హ్యాపీ. ఓకే, సూర్యాస్త సమయం అంటాం. సూర్యుడు అయితే అస్తమించట్లేదు, మీరు చూసుకోవచ్చు. ఇంకా సూర్యుడు అలాగే ఉన్నారు. టైము 12 అంతా అవుతుంది, ఇంకా సూర్యుడు అలాగే ఉన్నారు. టైం ల్యాబ్స్ పెట్టాను, నాకు తెలిసి మరి ఎప్పుడు అవుతుందో చూద్దాం. తెల్లార్లు ఉంటారనమాట సూర్యుడు, ఇంకా పనే ఉండదు, పడుకోడు. సూర్యయ్య పడుకోవయ్యా, మేము పడుకోవాలి. పాత్రిక నాతోనే బెట్ కాసింది. పాత్రిక, వాట్ యు ఈటింగ్? Don't give up like this. Be strong. వెల్కమ్ టు డే 10. గుడ్ మార్నింగ్ పాత్రిక. బ్రేక్ఫాస్ట్ ఈటింగ్ నాకు అలవాటు లేదు, తనకు అలవాటు. వ్యూ చూడండి ఎంత బాగుందో. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఆర్కిటిక్, ఉత్తర ధ్రువం నుంచి ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ. సో ఈరోజు డే 10 అండి. సో ఈరోజు మాకు మొత్తం సముద్ర మార్గమే, సముద్రంలో జర్నీయే. కాకపోతే మధ్యలో మాకు ఏదో ఐలాండ్ వస్తే చూపిస్తామన్నారు, కానీ వెదర్ బాగోలేదు, చిన్న చిన్న బోట్లు దిగవని చెప్పేశారు. సో సముద్ర మార్గమే. రేపు ఎల్లుండి అవతల నాడు చూసుకొని మనం ఈ యాత్రను అయితే కంప్లీట్ చేయబోతున్నాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇది షిప్ ఎంట్రన్స్ అనమాట, బవ్వ అంటారు. సో మనకి కెప్టెన్ పైన ఉంటారు, ఇదంతా చూస్తారు కదా, అది పైన అంతా కెప్టెన్ యాంగిల్స్ అవి పైన అంతా కెప్టెన్ ఉంటారు అనమాట. Don't take too much. Order food. What? Oh, I don't know what I want. It's not exam. Okay. సో డే 10 ఈ విధంగా మీరు చూసారు. మన షిప్ ఇలాగ వచ్చి ఇప్పుడు డే 10కి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి వెళ్ళి అలాగా ఈ ఐలాండ్ ఇంకెక్కడికి వెళ్తాం. ఓకే, మీ అందరూ అడుగుతున్నారు, ఏమండి అంటార్టికా గురించి అన్ని వీడియోలు చేసి అంత సోది చెప్పారు, దక్షిణ ధ్రువం గురించి ఉత్తర ధ్రువం దగ్గరికి వచ్చేసరికి ఏం చెప్పట్లేదు అండి అని అంటున్నారు. ఇదిగో మీరు చూడండి, ఉత్తర ధ్రువం ఇలా ఉంటుంది. ఇదిగో ఇలాగా ఖాళీ స్థలం. ఉత్తర ధ్రువం ఖాళీ స్థలం. శీతాకాలం అప్పుడు మంచుతో కప్పబడి ఉంటుంది ఆర్కిటిక్ మహాసముద్రం. కానీ దక్షిణ ధ్రువం అంటార్టికాకు వచ్చేసరికి ఇలాగ ఉంటుంది. ఏది స్థలం ఉన్నది, పెద్ద స్థలం, 2 ఆస్ట్రేలియాలు కలిపినంత స్థలం ఉన్నది. అంత స్థలం ఇక్కడ స్థలం ఏం లేదు. సో మీకు అర్థమవుతుంది కదా, ఆర్కిటిక్ అది ఖండం, ఇది సముద్రం. అర్థమైందా ఏంటి? అంటార్టికా అనేది దక్షిణ ధ్రువం ఖండంతో ఉంది, ఒక ఖండం భూభాగంతో ఉంది. దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువంకి వచ్చేసరికి సముద్రంతో నిండి ఉంది. మీకు అర్థమవుతుంది కదా. ఓకే, ఇప్పుడు మేము అందరూ అంటారండి, అసలు ఈ ధ్రువాలు ఏంటి, ఎవరికి ఉపయోగం అండి? ధ్రువాలు ఉన్నాయి, ఉత్తర ధ్రువం అంటారు, పైనది కింద ఉన్నది దక్షిణ ధ్రువం అంటుంది. ఈ ధ్రువాల వల్ల ఉపయోగం ఏంటి అంటే అయస్కాంత క్షేత్రం. అయస్కాంత క్షేత్రం వల్ల ఉపయోగం ఏంటంటే మనం అందరం చదువుకున్నాం కదండి, మ్యాగ్నెటిక్ ఫోర్స్. సూర్యుడి నుంచి వచ్చిన వేడి, ఆ వేడి గాల్పులు ఏవైతే ఉన్నాయో సౌర తుఫానులు, ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్ల వెనక్కి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాయి.
అదే కనుక ఈ అయస్కాంత క్షేత్రం కనుక లేకపోతే భూమి తన చుట్టూ తను తిరగదు, సూర్యుని చుట్టూ తిరగదు, తర్వాత మొత్తం ధ్రువాలన్నీ వేరిపోయి తారుమారైపోయి జీపీఎస్లు ఎన్నో కష్టాలు అండ్ సూర్యుడి రశ్మి తగిలి మనం చచ్చిపోతాం. అందుకే ధ్రువాలు ఎప్పుడూ అలా ఉండాలి. ధ్రువాల పొజిషన్ మారుతుంది అంటాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి. కానీ మీ ఎవ్వరికీ తెలియదు ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువంతో పాటు ఇంకో ధ్రువం ఉంది. ఆ ధ్రువం ఏదో రేపు చెప్తాను. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ Arctic. Welcome to day 11. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మనం డే 11లో ఉన్నాము. ఇదే ఓషన్ చెప్పు. Arctic Ocean. ఆర్కిటిక్ ఓషను 5 మహాసముద్రాలని అన్వేషించిన ఘనత తొలి భారతీయ యూట్యూబర్గా నాకే దక్కింది. రాత్రి 5 మహాసముద్రాలు ఎక్కడున్నాయి, మనం ఎప్పుడెప్పుడు చూసాం అవన్నీ మీకు చెప్తాను. ఓకే, లెట్స్ గో. మంచి మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి. ఎలా ఉందండి ఐస్ని ఛేదించుకుంటూ వెళ్తుంటే ఎలా ఉంది, మీ అనుభూతి ఎలా ఉందో చెప్పండి. చూశారు కదండి ఆర్కిటిక్ మహాసముద్రం యొక్క స్వభావం ఎలా ఉంటుందో. ఎండాకాలంలో కరిగిపోతుంది, చలికాలంలో గడ్డకట్టిపోతుంది. మహాసముద్రంలో విచిత్రంగా ప్రవర్తించే ఉత్తర ధ్రువంలో ఉన్న ఆర్కిటిక్ మహాసముద్రం ఇది. Patrika, tell me, you're using toilet paper? No. We're not using toilet paper. We're using water. No, I don't use toilet paper. Right. సో మనం షిప్ డే 11 ఇలాగొచ్చి ఈ రోజుకి ఇక్కడికి వచ్చింది 11వ రోజుకి. సో నేను అన్నాను, మీకు గుర్తుందా, మనకి ధ్రువాలు 2, పైనది ఉత్తర ధ్రువం, కింద దక్షిణ ధ్రువంతో పాటు 3వ ధ్రువం ఉందని చెప్పాను. అదేటో చెప్తాను. ఇందాక నేను ప్రపంచంలో అత్యధిక ఐస్ అందరూ ఎక్కడ ఉందనుకుంటున్నారు, ఉత్తర ధ్రువం ఆర్కిటిక్లోనే అంటార్టికాలోనే ఉందనుకున్నారు. కానీ అది తప్పు. కానీ అంతకన్నా ఎక్కువ ఐసు మన ఇండియాలోనే ఉంది. ఇండియాలోనా? మనం ఎప్పుడు వెళ్ళలేదంటే 3వ ధ్రువం కూడా ఇండియాలోనే ఉంది. అబ్బో ఇదెప్పుడు వింటా అంటే అవునండి. పైన ఉన్న ధ్రువాన్ని ఉత్తర ధ్రువం, కింద ఉన్న ధ్రువాన్ని దక్షిణ ధ్రువం, సౌత్ పోల్ నార్త్ పోల్తో పాటు థర్డ్ పోల్ కూడా ఉంది. అదే మన హిమాలయ పర్వత శ్రేణులు ఏవైతే ఉన్నాయో వాటిని మన ఇండియాకి పైన ఉంటుంది కదా ఆ బార్డరు, ఆ లైన్ అంతా కలిపి థర్డ్ పోల్ అంటారు. ప్రపంచంలో అత్యధిక ఐస్ అక్కడే నిల్వ ఉన్నదన్నమాట. సో ఇది మీకు తెలుసుకుంది కదా. సో రేపు 5 మహాసముద్రాలని నేను సాధించాను. తొలి భారతీయ యూట్యూబర్గా 5 మహాసముద్రాలు ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, మనం ఎప్పుడెప్పుడు చూసాం, అవన్నీ రేపు చెప్పుకుందాం. ఓకే, వెల్కమ్ టు డే 12. సైంటిస్టుల అంచనా ప్రకారం ఇంకో 20 సంవత్సరాలు ఆర్కిటిక్ మహాసముద్రం అయితే కరిగిపోతుంది అన్నారు. ఎందుకంటే ఈ షిప్పులు ఎక్కువ మంది రావడం వల్ల ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఇప్పుడు షిప్ నుంచి వచ్చేది పొగ, ఆ పొగ వల్ల అంతా పోతుంది కదా. అలా ఎన్ని షిప్పులు వచ్చి ఐస్ని బద్దలు చేసుకొని వెళ్తున్నాయో మీకు తెలుసా. సో అంతే, తప్పదు, ఏం చేస్తాం అంటే. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ Arctic. Welcome to day 12. డే 12. యా, రోజు 12 అండి. సో బయటికి వెళ్ళాము. ఇది రేపు ఉంది. దీని తర్వాత మనం వెదర్ మామూలుగా లేదు. ఇది ఆర్కిటిక్ జింక అండి, ఆర్కిటిక్ జింక.
ఆర్కిటిక్లో జింకలు తెల్లగా ఉన్నాయి, ఎలుగుబంట్లు తెల్లగా ఉన్నాయి, నక్కలు తెల్లగా ఉన్నాయి, పక్షులు తెల్లగా ఉన్నాయి, మనుషులు తెల్లగా ఉన్నాయి, అన్నీ తెల్లగా ఉన్నాయి. మంచు కూడా తెల్లగా ఉంది. ఎన్నో Jumping in the water. You really? Yes. Patrika, if you die, no responsibility. Patrika, all the best. Okay, we can go again. దీన్ని పోలార్ ప్లంజ్ అని అంటారండి. ఆర్కిటిక్లో ఉన్నవాళ్ళు, అంటార్టికాలో ఉన్నవాళ్ళు ఇది చేయడం అలవాటు, సాంప్రదాయం. ఇది చేయడం వల్ల ఏంటంటే మీకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, తర్వాత మీ బాడీ చలికి తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది. నేను చేశాను అక్కడ, సో ఇక్కడ నేను చేయట్లేదు, సో పాత్రిక చేస్తుంది. ఇది ఒక అడ్వెంచరస్గా ఫీల్ అవుతారనమాట చేసేవాళ్ళు. పాత్రిక జంప్. Perfecto. మన పాప వచ్చిందో సేఫ్ గానా? పాత్రిక ఎలాగుంది? చల్లగా ఉందా? చల్లగుంది. Patrika, take alcohol shot. 1, 2, 3 shot. Wow, Pare, what is that? It's Aquavit. Wow, that's I good. don't drink alcohol. Yeah, it's okay. One time. Cheers. అది కల్చరు. Congratulations. వాటర్ స్విమ్మింగ్ చేసావు కదా, ఎలాగుంది వాటర్? Charagogon. చల్లగుందా? సో డే 12 అయితే ఇలా ముగిసింది. సో ఇప్పుడు మనం ఈ సందులోకి వెళ్ళి ఎంత తిరిగేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఆ డే 13, డే 14 కూర ఉంది. 14 మనకు చార్టర్డ్ ఫ్లైట్ ఉందంట, డెన్మార్క్ దేశం అయ్యి. రేపు మాట్లాడుకుందాం. ఓకే, 5 మహాసముద్రాల గురించి చెప్తాను నేను, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీకు 5 మార్కులు అయితే వస్తాయి, చాలా బాగుంటుంది. 5 మహాసముద్రాలు మనకు ఉన్నాయి. 5 మహాసముద్రాలు మీరు ఎప్పుడు చూసారంటే ఫస్ట్ 5 మహాసముద్రాల గురించి చెప్తాను. ఫస్ట్ ఆర్కిటిక్ మహాసముద్రము, ఇప్పుడు మనం ఉన్నది అంటార్టికా మహాసముద్రము, పసిఫిక్ మహాసముద్రము, హిందూ మహాసముద్రము, అట్లాంటిస్ మహాసముద్రం. ఇప్పుడు ఈ 5 మహాసముద్రాలు మనం ఎప్పుడెప్పుడు చూసాం మన ఛానల్లో, మీరు అందరూ చూసినవే, మళ్ళీ చెప్తున్నాను. ఓకే, ఫస్ట్ మొట్టమొదటిగా మీకు 4 సంవత్సరాల క్రితం యూరప్ నుంచి, ఏది లండన్ నుంచి నేను అమెరికాకి వెళ్ళాను. రోజుతో 10 రోజులు పడవ ప్రయాణం. అప్పుడు మీకు అట్లాంటిస్ మహాసముద్రాన్ని చూపించాను. ఓకే, తర్వాత అమెరికా నుంచి ఇండియాకి 40 రోజుల పడవ ప్రయాణం చేశాను, గుర్తుందా? ఆ అమెరికా నుంచి ఇండియాకి 20,000 కిలోమీటర్ల పడవ ప్రయాణం. అప్పుడు సుయాజ్ కెనాలు, గల్ఫ్ ఆఫ్ అఖాబా, సౌదీ అరేబియా, ఎర్ర సముద్రం, సొమాలియా సముద్రం అప్పుడు చూపించాను. హిందూ మహాసముద్రం అక్కడ ఉంటుంది, హిందూ మహాసముద్రం. ఆ తర్వాత మీకు ఆస్ట్రేలియా, ఈ కిందనున్న ఆస్ట్రేలియా, ఈ ఆస్ట్రేలియా దగ్గర ఈ కిందనున్న ఏది గ్రేట్ బారియర్, ప్రపంచంలో అతిపెద్ద పగడపు దెబ్బలు, తువ్వాలు, వెనువాతు, తొంగ, అగ్నిపర్వతం, రింగ్ ఆఫ్ ఫైర్ ఎంత ఉన్న సముద్రం పసిఫిక్ మహాసముద్రాన్ని మీకు చూపించాను. ఆ తర్వాత అంటార్టికాకి వెళ్ళేటప్పుడు అంటార్టికా మహాసముద్రాన్ని మీకు చూపించాను. ఇప్పుడు గర్వంగా చెప్తున్నాను, మీకు ఆర్కిటిక్ మహాసముద్రాన్ని చూపించాను. ఇప్పుడు పెద్ద క్వశ్చన్ ఏంటి, అన్ని సముద్రాల్లో పెద్ద సముద్రం ఏది అంటే సింపుల్గా పసిఫిక్ మహాసముద్రం అని చెప్తారు. అన్ని సముద్రాల్లో మంచుతో కప్పబడి ఉన్న సముద్రం ఏదంటే ఆర్కిటిక్ మహాసముద్రం అని చెప్తారు. బాగుంది కదా? సో రేపు మనం ఇంకో విషయం తెలుసుకుందాం. డే 13కి వెళ్దాం. ఓకే, వెల్కమ్ టు డే 13. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ Arctic. Welcome to day 13. 13కి స్వాగతం, సుస్వాగతం. సో లాస్ట్ రోజు అనమాట షిప్లోని. సో టుమారో వి గోయింగ్ టు డెన్మార్క్. Yeah. అయిపోయింది క్రూజ్ షిప్. సో రేపు మాకు చార్టర్డ్ ఫ్లైట్లో డెన్మార్క్ తీసుకెళ్తారంట. ఐస్బర్గ్ లాస్ట్ రోజు మనం ఈ ఆర్కిటిక్ సర్కిల్లో చూడబోతున్నాం. చాలా అందాలు, విచిత్రాలు, విడ్డూరాలు చూసేసి ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గో. థ్యాంక్ యూ సో మచ్. ఇదే లాస్ట్ రోజు అండి షిప్ ఎక్కడం, షిప్ దిగడం, చివరాఖరి రోజు అనమాట. సో దీని తర్వాత మనకి ఇంకా షిప్ ఇలాంటి జీవితాలు ఉండవు, మళ్ళీ హాస్టల్ బతుకే. సో లగ్జరీ షిప్ ఎంజాయ్ చేశాను చాలా, 14 రోజులు. సూపర్. Chola Pogondi. What else? Namaste Pogomara. What else? Nilu. చూసుకుంటే ఆర్కిటిక్లో లాస్ట్ గ్లేషియర్ అండి. సో దీని తర్వాత రేపు నుంచి మనం డెన్మార్క్ వెళ్ళిపోతున్నాం చార్టర్ ఫ్లైట్ వేసుకొని. ఆర్కిటిక్ మళ్ళీ ఎప్పుడు వస్తానో ఏటో చూడాలి. చాలా బాగుంది, లొకేషన్ అయితే ఆసమ్గా ఉంది నిజంగా. అంటార్టికా అయిపోయింది, ఆర్కిటిక్ అయిపోయింది, ఇంకేంటి లేవు.
చెప్పండి, ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఇవన్నీ అంటార్టికాకి వెళ్ళిపోతున్నాయి ఆర్కిటిక్ నుంచి. ఇంకా ఏవి పింగ్విన్ పిల్లలు తినేయడానికి. ప్రయాణం అంటార్టికాలో ఆగుతాయి. మీరు అంటార్టికా వెళ్ళేటప్పుడు చూసారు కదా ఇవి ఆల్బర్ట్రాన్స్. జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా, పింగ్విన్ పిల్లలు తినేయండి అమ్మా, తినేయండి. నేను చెప్పాను పింగ్విన్ పిల్లల్ని. చాక్లెట్ రంగులో ఉంది, అక్కడ చాక్లెట్ తెల్లగా ఉంది. అయిపోయి యాక్షన్ స్టార్ట్. సెలబ్రిటీ స్టార్ యూనో. బ్రీత్ ఇన్. Okay, I try. ఇప్పుడు పీల్చుకో. After this food, ఆఫ్టర్ 14 రోజుల క్రూజ్కి పాప కొంచెం లావెక్కిందని చెప్తుంది. now it's not nicer. ఓకే, స్విమ్. పాత్రిక. I will make a little bit more వై? because it's still cold. It's sweet. You want that? ఫినిష్ ఇట్. అదిగో మొత్తానికి చేప వెళ్ళింది. ఎల్లో ఫిష్. All water going out from swimming pool. పాత్రిక ఎల్లో ఫిషా? పాప స్మైల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. బ్యూటిఫుల్ పాత్రిక. I'm not looking fat. జమ్ చాలా బాగుంది, చల్లగా ఉంది. నీళ్ళు ఫ్రెష్ నీళ్ళు. నెక్స్ట్ 3 hours అండి. అందరూ ఆల్బర్ట్రాన్తో పిక్చర్స్ తీసుకుంటే నేను మటుకు పాత్రిక పిక్చర్స్ తీసుకుంటున్నాను. రైట్? Yeah, what? Everyone have Albertron pictures. But I have yellow Albertron picture. I am my boss. Fly and go. పోతాం అమ్మాయితో ఇలా ఉంటే ఇదే ప్రాబ్లం. తీయడం రాదని చెప్పి గురువు గారితో తీయించుకుంటుంది. తనతో వేస్తున్నారు ఆయన ఫోటోలు. అది మన పాప చంపేస్తుంది ఫోటోలు కాదు కానీ. అందాలని నాకు చూపించడం వేరు, మీకు చూపించడం వేరు. కష్టం. వేలంపాట పెడతారండి. షిప్ యొక్క జెండా, షిప్ యొక్క మ్యాప్ని వేలంపాట పెడతారు. సో 50,000 నుంచి ₹1,00,000 వరకు ఉన్నాయన్నమాట. అది ఆ ఫ్యామిలీ కొనుక్కుంది. ఆ తర్వాత ఈ మ్యాప్ నుంచి ఇంకో ఫ్యామిలీ కొనుక్కుంది అనమాట. చాలా ఎక్స్పెన్సివ్ వేలంపాట. అందరూ రిచ్ పీపుల్ కదండి. మేము వెళ్ళాం జస్ట్ చూడడానికి. వాళ్ళు ఇచ్చిన డ్రింకులు గట్టా తాగేసి మేము వెనక్కి అయితే వచ్చేసాం. Patrika, don't do like that. Amma. You throwing? Yes. Patrika, don't do. Amma, throw. Amma. Mommy. Good morning from Svalbard, welcome to days 14. There no more 14. Let's go. Finish. Yeah. క్రూజ్ అయిపోయిందండి. సో ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ నుంచి చార్టర్ ఫ్లైట్లోని డెన్మార్క్ తీసుకెళ్తారు. అక్కడ మమ్మల్ని వదిలేస్తాను అన్నారు. లెట్స్ గో Patrika. Yeah, let's go. బాయ్ థ్యాంక్ యూ Patrika, బాయ్. అయిపోయిందండి. సూపర్ బాయ్. అయిపోయింది మొత్తానికి. ధోని see you in Africa. See you in Thank you. Africa. Oh, బాయ్. అయిపోయింది. see you again. సో వచ్చేసాము ఎయిర్పోర్ట్కి. ఇక్కడ ద్రవ ఎలుగుబంట్లు వస్తే జాగ్రత్తగా ఉండమని ఇచ్చారు. అంటే ఈ లొకేషన్ నుంచి ఏవేవి ఎంతెంత దూరం ఉన్నాయో 15,000 కిలోమీటర్లు. అమెరికా ఇక్కడ నుంచి 5,000 కిలోమీటర్లు అలా రాసి ఉన్నాయన్నమాట. టోక్యో, బ్యాంకాక్ 8,000 కిలోమీటర్లు అని. ఇదిగోండి ఇదే ఎయిర్పోర్టు, స్వాల్బర్డ్ ఎయిర్పోర్టు. ఇదిగోండి మా లగేజ్ బయట ఉన్నది. వెళ్ళి తీసేసుకొని ఇంకెళ్ళిపోవడమే. Patrika, you look like a polar bear. Yeah. I'm లివింగ్ leaving. అమ్మాయిని ఎప్పుడు పొగడకూడదు. అలాగా పోలార్ బేర్ బాగుంది. మళ్ళీ నేను వస్తానండి ఇక్కడికి. నార్వే వచ్చేటప్పుడు మళ్ళీ ఈ ప్రదేశాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. అదే రాత్రిపూట. When we
calling us. ఇదేనండి చార్టర్ ఫ్లైట్ మాకు ఇచ్చారు. మొత్తం మా షిప్లో అందరికి ఒక ఫ్లైట్ ఇచ్చారనమాట, చార్టర్ ఫ్లైట్. సక్సెస్ఫుల్. Yes, we arrived. విండో సీట్ మనకే వచ్చింది. విండో సీట్ ఇస్ మైన్. Morning, ladies and gentlemen. నిజంగా పాత్రికతో సరదాగా నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశానన్న చెప్పాలి. వీడియోలు భలే వచ్చింది, మనకి వీడియోలకు చాలా సహకరించింది, చాలా సరదాగా అమ్మాయి. కాకపోతే మనం ఒకటి తెలిస్తే దేవుడు ఒకటి తెలుస్తాడు. ఏం జరిగిందంటే చూస్తున్నారు కదా, నన్ను పోలీసులు పట్టేసుకున్నారు. అదిగోండి నా ముందునున్న ఆయన ఆ పోలీస్ అనమాట. తను చూస్తున్న చూపు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది, ఏడుపు అనమాట అమ్మాయి. అయ్యయ్యో అన్వేషు నిన్ను పోలీసులు పట్టుకెళ్ళిపోతున్నారు అని. ఎదుగుండి నా ముందున పోలీసు ఉన్నారు కదా, ఆయనే నన్ను పట్టుకున్నది. సారీ ఫర్ ట్రాజడీ. పోలీసుల దగ్గర వెళ్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. సో గుడ్. నేను అనుకోలేదు ఎలాగవుతుంది. పోలీసులు వెనకాతలు ఉన్నారు. బాయ్, థ్యాంక్ యూ. డెన్మార్క్ పోలీసులు నన్ను జైల్లో పెట్టారు, నా పాస్పోర్ట్ లాగేసుకున్నారు. అసలు ఏం జరిగిందంటే, ఇప్పుడు మనం యూరోప్ వీసా తీసుకొని నేను 90 రోజుల యాత్ర చేశాను కదా. ఈ 90 రోజుల్లో యూరోప్ దేశాలు ఏదైతే ఉన్నాయో 24, ఈ యూరోప్ వీసాకి సంబంధించిన షెంగెన్ కంట్రీలు 24 దేశాలు మనం ఎన్నిసార్లైనా తిరగచ్చు, ఎంతసేపు అయినా ఉండొచ్చు. 90 రోజుల్లో ఎప్పుడైనా తిరగచ్చు. కానీ ఒక్కసారి యూరోప్ జోను దాటి మళ్ళీ వెనక్కి రాకూడదు. ఒక సింగిల్ ఎంట్రీ అనమాట. సో నేను మల్టిపుల్ ఎంట్రీ అడిగాను, కానీ వాళ్ళు సింగిల్ ఎంట్రీ ఇచ్చారు. నాకు ఎందుకు ఇచ్చారో తెలియదు. అయిపోయింది, ఓకే బాగానే ఉంది. మొత్తం 70 రోజులు తిరిగేసాం. ఐస్లాండ్ వెళ్ళాం ఆర్కిటిక్ యాత్ర కోసం. మనం ఐస్లాండ్ నుంచి పడవ ప్రయాణం కొనుక్కున్నాం. 10,000 యూరోలు అంటే 10 లక్షల రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కున్నాం. అంతా బాగుంది. సో వాడు ఇమిగ్రేషన్ ఇచ్చేటప్పుడు స్టాంప్ గుద్దేశారు. అంటే నేను బయటికి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే మనం ఏదైతే వెళ్ళామో ఆర్కిటిక్ ఆ జోను నార్వేలోకే వస్తుందట, కానీ ఆ జోన్ మటుకు షెంగెన్ కంట్రీస్లోకి రాదట. అందుకే వాళ్ళు ఎగ్జిట్ స్టాంప్ కొట్టారు. అంటే నేను ఇంక యూరోప్ వదిలే వెళ్ళిపోతున్నాను, మళ్ళీ రావడం యూరోప్లోకి అవ్వదు, అది అవ్వదు. కాకపోతే ఏం జరిగిందంటే, నేను వెళ్ళిపోయి మళ్ళీ డెన్మార్క్ లోపలికి వచ్చేసాను. నాకు తెలియదు, డెన్మార్క్లోనే ఆపేశారు. డెన్మార్క్లోకి ఆపేసరికి ఎప్పుడులాగా నేను బయటకు వెళ్ళి ఇంకా నాకు 3 రోజులు ఉంది. 3 రోజులు డెన్మార్క్ని అలా తిరిగేసి మన పేత్రికతో ఇంకా వెళ్ళిపోదాం, వేరే దేశం వెళ్ళిపోదాం అని ప్లాన్ వేసుకుంటే నాకు రానివ్వలేదు. పేత్రిక ఏడుపు. ఇంకా పాపం అమ్మాయికి నేను గిఫ్ట్ కొనిద్దాం అనుకున్నాను, మంచి పర్ఫ్యూమ్ కొనిద్దాం అనుకున్నాను, చాలా చేద్దాం అనుకున్నాను. డెన్మార్క్ అలా మంచి రౌండ్ వేద్దాం అనుకున్నా, ఏం అవ్వలేదు. అమ్మాయికి బాయ్ చెప్పి పంపించాను. సో నన్ను ఎక్కడ ఉంచారు. వీళ్ళు ఏమన్నారంటే, నువ్వు 24 గంటల టైం ఉంది, 24 గంటల్లో నీకు ఏ టికెట్ ఉంటే ఆ టికెట్ డైరెక్ట్ టికెట్ కొనుక్కో అన్నారు. ఎక్కడ కొనేద్దాం, ఐదర్ ఇండియా అయినా కొనుక్కోవాలి లేదా కెనడా అయినా కొనుక్కోవాలి. సో కెనడాకి 1,80,000 అప్పటికప్పుడు ఎవడమ్ముతాడు టికెట్, 24 గంటల్లోనే కొనుక్కోవాలి. మళ్ళీ కనెక్షన్ అవ్వదు, కనెక్షన్ మళ్ళీ యూరోపియన్ కంట్రీలో అవుతుంది, అవ్వదు. సో సచ్చినట్లు బ్యాంకాక్ చూశాను. బ్యాంకాక్ 2,20,000 ఉంది. అప్పటికప్పుడు టికెట్ ఎవరు అమ్ముతాడు. సో మన కెనడాకి మటుకు 1,80,000 ఉంది. చూస్తున్నారు కదా, ఇంకా లగేజ్తో కలిపి 1,90,000 ఎంత అవుతుంది, మొత్తం 2 లక్షల రూపాయలు అప్పటికప్పుడు టికెట్ కొనుక్కోవాల్సి వచ్చింది. కొనుక్కొని వాళ్ళకి చూపిస్తే నా పాస్పోర్ట్ లాగేసుకున్నారు, నా లగేజ్ లాగేసుకున్నారు, నాకు ఈ జైల్ రూమ్ ఇచ్చారు. ఈ జైల్ రూమ్లో రేపు పడుకుంటారు. 24 గంటలు అయ్యాక ఫ్లైట్ టికెట్ రేపు 12:30 మధ్యాహ్నం పట్టుకొని మనం కెనడా వెళ్ళిపోతాం. సో అది జరిగింది. సో కెనడా వెళ్ళాక మిగతా విశేషాలన్నీ మాట్లాడతాను. మనసేం బాగలేదు, కొంచెం డిస్టర్బ్గా ఉన్నాను. ఈ రాత్రి ఇక్కడ పడుకొని కెనడా వెళ్ళాక అన్నీ మాట్లాడతాను. కెనడా జర్నీ అయితే మీకు ఏం చూపించడానికి చాలు. కెనడా వెళ్ళాక డైరెక్ట్ కెనడాలోనే మాట్లాడతాను. జైలు రూములో జీవితము సంకనాకి పోయింది, జైలు జీవితం దుర్బలమైనది, జైలు జీవితం దుర్బలమైనది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కెనడా. నయగరా జలపాతాల నుంచి మొత్తానికి 14 రోజుల ఉత్తర ధ్రువం ఆర్కిటిక్ పడవ ప్రయాణం యాత్ర పేత్రికతో దిగ్విజయంగా సాగింది. లాస్ట్లో చిన్న డిస్ట్ ఎవరో పెట్టినట్లున్నారు. మొత్తానికి అటు తిరిగి ఎక్కడికో వెళ్ళాల్సింది, మనం కెనడా వచ్చేసాం. ఎలాగా కెనడా వచ్చేసాం కాబట్టి ఏం జరిగినా మన మంచికే. పక్కన ఉన్న అమెరికాని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. అమెరికా మీద అది అన్వేష్ గారి అమెరికా యాత్ర, ఆటగారి అమెరికా యాత్ర స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మీరు చూస్తుంది అమెరికా జలపాతాలు. లాస్ట్ ఇయర్ మీరు చూశారు అమెరికా నయగారా జలపాతాలు. అది ఆ కెనడా సైడ్ ఉన్న అమెరికా నయగారా జలపాతాలు. లాస్ట్ మినిట్లో ఇంకా పేత్రికకి మనం గిఫ్ట్లు అవి కొందాం, ఇంకేం అవ్వలేదు, అలా జరిగిపోయింది. అమ్మాయి ఏడ్చుకుంటూ అటు సైడ్ వెళ్ళిపోయింది. తర్వాత ఎప్పుడో ఫ్యూచర్లో కలుద్దాం. ఓకే, మర్చిపోకుండా అంటార్టికా సిరీస్ కూడా చాలా బాగా వచ్చింది, దీనికంటే బాగా వచ్చింది, అది కూడా చూడండి. దాంతోపాటు సహారా, ఇప్పుడు మీరు చూస్తుంది ఈ అంటార్టికా, ఈ సిరీస్ చూడండి. అవునట్లు చెప్పడం మర్చిపోయాను, నాకు ఈ టికెట్ కొనే ప్రయత్నంలో నాకు సాగర్ తెలుగు ట్రావెలర్ అని చెప్పి అబ్బాయి యూకేలో ఉంటారు, నాకు చిన్న హెల్ప్ చేశారనమాట.
థ్యాంక్ యూ సో మచ్ సాగర్ భయ్య. ఓకే, ఈ వీడియో ఎంతటితో సమాప్తం. తిరిగి మరో మంచి వీడియోలతో కలుసుకుందాం. ఉంటాను. బాబా అండ్ జై హింద్.